కూడా ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలను తీరుస్తూ భరోసా కల్పిస్తూ నేనున్నానంటూ నేనున్నానంటూ వాళ్ళ కుటుంబమే గత 40 సంవత్సరాల నుండి 7 డివిజన్లో ప్రతి కుటుంబానికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజా సమస్యలు తీర్చేటువంటి ఒక ఏకైక వ్యక్తిగా నవీన్ అన్న ఉన్నారు. కాబట్టి స్పష్టంగా సుస్పష్టంగా ఎవరు ఎంత ప్రలోభ పెట్టినా కూడా పైసల పరంగా కానీ బెదిరింపుల పరంగా కానీ ఒకవైపు వచ్చి ప్రజలు కాంగ్రెస్ పార్టీ మరి అభ్యర్థిని నవీన్ అన్నను గెలిపించడంలో కీలక పాత్ర వహించింది. ప్రజలు ఇది తుదికి ప్రజా విజయమే. 2 సార్లు ఓడిపోయినాడు. 2014, 2018 ఒంటరి పోరాటం చేసిండు నవీన్ యాదవ్. ఇవాళ చివరగా గెలుపు దిశగా ముందటికి పోతున్నాడు. ఇవాళ నుంచి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తాలూకా అని చెప్పుకోవచ్చా? 100%, 100% ఎమ్మెల్యే నవీన్ అన్న తాలూకా అని గల్ల ఎగరేసి మరీ చెప్పుకుంటాం. ఎందుకంటే గత 4 రోజుల నుండి పడినటువంటి కష్టం, 40 సంవత్సరాల ప్రజల మధ్య ఉండేటువంటి ఒక కష్టం ఈ రోజుతో తీరబోతుంది. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రజా సమస్యలు తీర్చుకుంటూ జూబ్లీ హిల్స్ ను అభివృద్ధి మార్గంలో తీసుకుపోతారు. ఉదాహరణకు కంటోన్మెంట్ లో 4,193,000 కోట్లు ఆయన ఎట్లయితే తీసుకొచ్చిండో ఇక్కడ కూడా జూబ్లీ హిల్స్ లో పేరుకే జూబ్లీ హిల్స్. ఇప్పుడు మనం చూసినాం, దాదాపుగా ఒక గల్లీకి పోయినా ఒక రోడ్డుకు పోయినా ఎన్ని సమస్యలు ఉన్నాయో చూసినాం. కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించేటువంటి ప్రయత్నం చేసి భవిష్యత్తులో హైదరాబాద్కు ఒక పెద్ద దిక్కుగా నిలవబోతున్నాడు నవీన్ అన్న గారు అని స్పష్టంగా మనం చెప్పదలుచుకున్నాం.